స్టార్ట్ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలలో దాదాపు 85% దళితులు ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలు ప్రత్యేకంగా మాదిగలు తీరని అన్యాయానికి గురవుతూ ఉన్నారు. ఇది చాలా విచారకరం, చాలా బాధాకరం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మాదిగలు పేదరికంలో ఉంటారు. వాళ్ళ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మాదిగలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నత చదువులు చదువుకోలేక చదువులను మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. కాబట్టి మాదిగల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి వాళ్లకు ఆర్థికంగా అండగా నిలబడాలనేటువంటి ఒక ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ప్రవేశపెట్టి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య కోసం ప్రతి సంవత్సరం 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా మాదిగ పిల్లలు కూడా ఉన్న నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించాలి అనేటువంటి ఒక ఆలోచనతో కార్పొరేటు స్కూళ్ళలో కూడా వాళ్లకు ప్రత్యేకంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రవేశపెట్టి ఆ స్కీమ్ ద్వారా కొన్ని సీట్లను మాదిగల పిల్లలకు కేటాయించే విధంగా చేసి ఆ కార్పొరేట్ స్కూల్స్కి ప్రభుత్వమే ఫీజులు చెల్లించే విధంగా ఆ రోజు ప్రయత్నించి 80,000 మంది మాదిగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా కార్పొరేట్ విద్యను, నాణ్యమైన విద్యను అందించి వాళ్ళ చదువుకు అండగా నిలబడడం జరిగింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మాదిగల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకాన్ని రద్దు చేయడము, విదేశీ విద్యకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అందించినటువంటి 15 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని నిలిపివేయడము, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని రద్దు చేసి 80,000 మంది నిరుపేద మాదిగ విద్యార్థులు ఈరోజు చదువుకు దూరం అయ్యే విధంగా చేయడము ఎంతవరకు సమంజసమో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ సోదరులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి మాదిగ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ ప్రవేశపెట్టి బ్యాంకులతో నిమిత్తం లేకుండా ఇన్నోవా కార్లు ఇవ్వడం, జేసీబీలు అందజేయడం, ఆటోలు అందజేయడం, ఈ విధంగా అనేక విధాలుగా చిన్న చిన్న వ్యాపారాలను నెలకొల్పుకునే విధంగా ఆర్థిక సాయం అందించి మాదిగలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి అండగా నిలబడడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మాదిగ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ను 3 విభాగాలుగా కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ ఇలా 3 విభాగాలుగా విభజించి కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా ఎస్సీల యొక్క సంక్షేమానికి వినియోగించాల్సినటువంటి నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించి ఆ విధంగా మాదిగల యొక్క సంక్షేమానికి గండికొట్టినటువంటి ఒక దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక విధాలుగా ఈరోజు మాదిగలు దాడులకు గురవుతూ ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడపడుచులు అత్యాచారాలకు గురై హత్యలకు గురవుతూ ఉన్నారు. ఏమిటి ఈ అన్యాయం? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో మాకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది అని ఎవరైనా దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళపైన తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైననే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఎస్సీల పైననే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధించి ఈరోజు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. దళిత సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి దళిత నాయకులు కావచ్చు, ఈరోజు దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రశ్నించలేని పరిస్థితులను నెలకొల్పి ఈరోజు మాదిగను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా N95 మాస్క్ అడిగినందుకు ఒక దళిత వైద్యుడు సుధాకర్ని విధుల నుంచి తొలగించి చిత్రహింసలకు గురి చేసి మానసిక వేదనకు గురి చేసి అతను చనిపోయే విధంగా
విధంగా కారణమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దుగ్గిరాల కరుణాకర్ అనేటువంటి ఒక వ్యక్తి అప్పు చేసి 25 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టుబడిగా పెట్టి చేపల చెరువు ద్వారా ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేటువంటి క్రమంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు దుగ్గిరాల కరుణాకర్ని చేపల చెరువులో చేపలు పట్టుకోకుండా చేసి ప్రభుత్వ అధికారులను అడ్డుపెట్టుకుని వేధింపులకు గురి చేయడం వల్ల ఆయన ఆత్మహత్యకు పాల్పడి చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, నవరత్నాలు అమలు చేస్తూ ఉన్నాం, అందరూ బాగుపడతా ఉన్నారు, అందరికీ ఆర్థిక సాయం అందించామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని వైసీపీ ప్రభుత్వ పెద్దలను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నవరత్నాల పేరుతో మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మైనారిటీ అన్ని సామాజిక వర్గాల వాళ్లకు మీరు నవరత్నాలు అందిస్తూ ఉన్నారు. అది కూడా ఆ నవరత్నాలు అందజేతలో కూడా పక్షపాత వైఖరిని కనబరుస్తూ ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేసినా రాజకీయాలకు సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలకు నిమిత్తం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద ప్రజలకు పక్షపాత ధోరణి లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి పరిస్థితి గత తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈరోజు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరైనా ఉన్నా, లేదా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈరోజు నవరత్నాలు అందజేయడం లేదు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటువంటి వాళ్లకు మాత్రమే వాలంటీర్ల ద్వారా సమాచారం సేకరించి వాలంటీర్లు అందించినటువంటి సమాచారం ద్వారానే ఈరోజు నవరత్నాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, మాదిగలకు ప్రత్యేకంగా మీరు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విదేశీ విద్యకు బెస్ట్ లెవెల్ స్కీమ్కి, అదేవిధంగా ఇతర ఒక విధాలుగా మీరు ఆర్థిక సాయం అందించి వాళ్ళను ఉపాధి రంగాల్లో వాళ్ళకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవేవి పట్టించుకోకుండా నవరత్నాల పేరుతో ఈరోజు ఎస్సీలకు మేము సాయం అందించామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ సోదరుడు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి రాబోయేటువంటి ఎన్నికల్లో వైసీపీని ఓడించి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.